నిస్సందేహంగా మనకు శత్రువే. వాణ్ణి వధించవలసిందే. అంటే నీవు విఫలరాలవయ్యావన్నమాట. నాకు తెలుసు ఇలా జరుగుతుందని ముందే తెలుసు. వాడు నచ్చజెప్పి దారిలోకి తెచ్చే పద్ధతిని దాటి చాలా దూరంగా వెళ్ళిపోయాడని. వాడి హృదయంలో విష్ణు ప్రేమ అనే భూతం ఆవరించి ఉన్నది. వాడు ఎవరి మాట వినడు. అయితే మనం ఆహ్లాదును పిలిపించే తీరాలి. అతనిని యువరాజుగా నియమిస్తున్నట్టు ప్రకటించే తీరాలి. అవును, మనం ఆహ్లాదుని ఇచ్చడికి రప్పించే తీరాలి. కానీ అందుకోసం ప్రహ్లాదుని ముందుగా కారాగారము నుండి విముక్తుణ్ణి చేయాలి. ఏమిటి ఏమంటున్నావు నీవు? నేను ప్రహ్లాదుని కారాగారము నుంచి విముక్తుని చెయ్యాలా? నా శత్రువుని విముక్తుని చెయ్యాలా? కారాగారం నుండే కాదు, అతన్ని జీవితం నుండి కూడా. ఏమిటి ఏమంటున్నావు నీవు? నేను అత్యంత సత్యమునే చెప్తున్నాను అగ్రజ. నేనిప్పుడు వానికి ఆహ్లాదుని పేరుతో ఒక పత్రం రాసి పంపిస్తాను. కామరూప దేశంలో మృత్యువు ఎదురు చూస్తూ ఉంటుంది. 3 సార్లు ప్రయత్నించాను వాణ్ణి మృత్యువు దగ్గరకు పంపించాలని. కానీ ప్రతిసారి బ్రతికి బయటపడుతున్నాడు. ఈసారి తప్పించుకోలేడు. ఎందుకంటే కామరూప దేశంలో మృత్యువు వానిని కాటు వేస్తుంది. ఈసారి తప్పించుకోవటం వాని తరం కాదు. నేను చెప్పేది నమ్మండి అగ్రజ. చండిక, నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేం చేయబోతున్నావు? కామరూప సమీపాన నగర సరిహద్దుల్లో ఒక భయంకర సర్పగుండం ఉన్నది. అందులో ప్రపంచాన అన్నిటికంటే భయంకరమైన సర్పములు, మిన్నాగులు సంచరిస్తున్నాయి. నా ఆదేశం ప్రకారం ఆహ్లాదుడు దుష్ట ప్రహ్లాదుని ఆ ప్రదేశంలో విడిచిపెడతాడు. ఆ సర్పములు చూస్తూ ఉండగానే ప్రహ్లాదుని అంతం చేస్తాయి. బాగుంది, చాలా బాగుంది. అశ్వమిత్ర, ఆజ్ఞాపించండి ప్రభు. వెళ్ళు. మా ఆదేశాన్ని ప్రహ్లాదునికి తెలియచేయి. మా లేఖను తీసుకుని కామరూప దేశానికి వెళ్ళాలని. ఆహ్లాదునికి కూడా మా లేఖను చూపించు. వెళ్ళు. తమ ఆజ్ఞ ప్రభు. నువ్వు చేసిన పనేమిటి చండికా? నేనేం చేశాను? నా స్వామికి, నా పుత్రుని పట్ల శత్రుత్వాన్ని పెంచావు. నీవు శత్రువుగానే మారిపోయావు. ప్రహ్లాదుడు పరాయివాడు కాదు. వాడిలోనూ నీ సోదరుని రక్తమే ప్రవహిస్తున్నది. దయచూపు వాడి పైన. వాని దేహంలో మా రక్తం ఉన్నమాట నిజమే మహారాణి. కానీ వాని మనసులో మా పట్ల విశ్వాసం లేదు. మా వంశం పట్ల ఆదరణ లేదు. మా కులం పట్ల గౌరవం లేదు. ప్రహ్లాదుడు మా దయకు పాత్రుడు కానే కాడు. అమ్మా చండికా, నీవు ఒక స్త్రీవే. ప్రతి స్త్రీలోనూ ఒక మాత ఉంటుంది. నేను ఆ మాతను వేడుకుంటున్నాను. నా పుత్రుడు ప్రహ్లాదుని క్షమించు. చూడు, ప్రథమ పుత్రుడు ఆహ్లాదుని నీ సొంతం చేశాను. వాని గురించి ఏనాడూ ప్రస్తావించలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకో. నేను ఆ పుత్రుడిపై అధికారాన్ని కోరడం లేదు. వాడిని నీ నుంచి విడదీయడం లేదు. ఇప్పుడు చేతులు జోడించి విన్నవించేదేమిటంటే, నా ఈ పుత్రుడు ప్రహ్లాదుని మాత్రం నా వద్దనే ఉండనివ్వు. నా వద్దనే ఉండనివ్వు. ఇప్పుడు మాత్రం నీ వద్దనున్నాడా? కారాగారంలోనే ఉన్నాడు. కారాగారంలోనే కాదమ్మా, వాడెక్కడున్నా సరే జీవించి ఉన్నాడని తెలిసి నా మనసు కుదుట పడుతున్నది. మహారాణి, ఇది మా కుల గౌరవానికి, విశ్వాసానికి సంబంధించినది. అయినా ప్రహ్లాదుడే నా కడుపున జన్మించి ఉంటే నా సోదరునికి చేసిన ద్రోహానికి వధించి ఉండేదాన్ని. అమ్మా చండికా, చండికా! ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో
భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే నారాయణ. ప్రణామం రాజకుమార ప్రహ్లాద. భగవంతుడు హిరణ్యకశిపులు సందేశం పంపారు. పితృదేవుల నుండి తీసుకొచ్చిన ఆదేశం ఏమిటి? తమరి లేఖతో కామరూప దేశానికి వెళ్ళాలి. కామరూపదేశమా? అంటే నా అగ్రజుడు ఆహ్లాదుడన్న స్థలమా? అవును. ఇది అత్యంత శుభ సమాచారం. ఇంతవరకు నాకు నా అగ్రజుని కలుసుకునే అవకాశమే రాలేదు. ఎప్పుడు వెళ్ళాలి నేను? నేడే, ఈ క్షణమే. అయితే మాతృమూర్తిని కలుసుకునే వెళ్ళవచ్చునా? కుదరదు. భగవానుడు ఆదేశం తమరు కారాగారం నుండి నేరుగా కామరూపంలోకే వెళ్ళాలని. తమ యాత్రకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. పదండి నాతో. కమలనైనా ఏమి జరగబోతున్నది? జరగబోయేదంతా విధాత లిఖితమే. అంతకు మించి వేరే ఏమి జరగగలదు? కానీ దయాసింధు, ఇప్పుడు నా పుత్రుని ఎవరు రక్షిస్తారు? నీ పుత్రుని ఇంతవరకు ఎవరు రక్షించారు మహాదేవి? ప్రహ్లాదుడు తన సోదరుని కోసం వెతుకుతున్నాడు. ఆ ఇరువురు సోదరుల కలయిక మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఆ ఆహ్లాదుడెంత భయంకరుడో. ఏ ప్రకారంగా పిశాచాల నడుమ పెరిగినవాడు పిశాచంగా మారిపోతాడు, అలాగే అసురుల మధ్య ఆహ్లాదుడు కూడా అసురుడుగానే మారిపోయాడు. అవును మహాదేవి, ఒక వృక్షము యొక్క నీడ ఏ ప్రకారంగా బాటసారిని ఎండ తీవ్రత నుంచి కాపాడుతుందో అదే ప్రకారంగా నీ ప్రేమాశీస్సులు ప్రహ్లాదుని కఠిన పరీక్షల నుంచి కాపాడుతాయి. నీవు చింతించకు. చింతించకుండా ఎలా ఉండను కరుణాసింధు? తొలుత హిరణ్యకశిపుడు, తరువాత చండిక, ఇప్పుడు ఆహ్లాదుడు. నా పుత్రునికి శత్రువులు పెరుగుతూనే ఉన్నారు. మహాదేవి, ఎవరికైనా శత్రుబలం పెరుగుతున్న కొద్దీ వారి యొక్క శక్తి కూడా పెరుగుతూనే ఉంటుంది. ప్రహ్లాదుని యొక్క శక్తి కూడా ప్రతిదినం అధికమవుతూనే ఉంది. ప్రహ్లాదునిపై నీ విశ్వాసం ఉంచు. అతని అచంచలమైన విశ్వాసం పట్ల విశ్వాసం ఉంచు. విధాత విరచిత కథా విధానం విశ్వాకారుని విలాసము. సత్యము వైరిగ నిత్యము పోరే శత్రువులే ఇల అధికము. సత్యాన్వేషణ మార్గములోనే విషమ పరీక్షలు అనివార్యం. నవపాత్రలతో నవరసభరితం భక్త శిఖామణి ప్రహ్లాద చరితం. భక్త శిఖామణి ప్రహ్లాద చరితం.